ఎప్పుడు సూర్యోదయం వస్తే నేను చూసుకుంటాను అని. నైట్ 1 o'clock అండ్ మా వాళ్ళకి అందరికీ మజ్జిగ కావాలి. నాగికి మాన్యాకి మజ్జిగ కావాలంట. సో బిర్యానీ తినేసారు కదా, అది పిజ్జా తినేసింది, వాళ్ళకి ఇప్పుడు మజ్జిగ కావాలి. 1 o'clock అయిపోయింది, అయినా పడుకోలేదు. రేపు మార్నింగ్ మళ్ళీ 3 o'clock 2 hours స్లీప్. ఏం పడుకుంటారు వీళ్ళు, వాళ్ళు పడుకోవట్లేదు, నన్ను పడుకోవడానికి ఇవ్వట్లేదు కూడా. ముగ్గురికి బటర్ మిల్క్ రెడీ చేసింది. ఇంకా నేను ఎందుకు ఉండాలి, నేను కూడా తాగేస్తున్నాను బటర్ మిల్క్. మొహం చూస్తే పిచ్చిదాలాగా ఉన్నాను నేను. అక్కడ ఇద్దరు వచ్చేస్తుంటే వీళ్ళకి మజ్జిగ కావాలి. అర్ధరాత్రికి 1 గంటకి మజ్జిగ తాగాలంట వీళ్ళు. ఏం చెప్తాం ఇంకా, ఇచ్చేద్దాం. 1 o'clock. What is this happening? How is your buttermilk? ఎలా ఉంది? సూపర్, చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది. దీనికి ఎక్కువ ఉప్పు ఇచ్చాను, మా ఆయన కూడా ఎక్కువ ఉప్పు ఇచ్చాను, కానీ నాకేమో ఎక్కువ ఉప్పు అయిపోయినారు. వాళ్ళు నీళ్ళు కలిపేసి ఇచ్చాను. 14 పడుకున్నాను. గుడ్ మార్నింగ్. ఇప్పుడు అవుతుంది మార్నింగ్ 3:30 అండ్ నేను లేచి స్నానం చేస్తాను. మా అన్నయ్యకి లేపుతాను ఇప్పుడు. అన్నయ్యకి లేపేసాను. గుడ్ గర్ల్. మా అన్నయ్య లేచిపోయింది నైట్ 3:30కి. ఎర్లీ మార్నింగ్, నైట్ కాదు, ఎర్లీ మార్నింగ్ 3:30కి. ఇప్పుడు బ్రష్ చేసేస్తుంది. మా అన్నయ్య టీ తాగుతుంది కూర్చొని. దాని చెయ్యి కాలిపోతుందని కిందన ట్రే పట్టుకొని తాగేస్తుంది. వేడివేడిగా టీ, ఒక బిస్కెట్ తింది. హనీ టీ తాగుతున్నావు? హనీ వేస్తావైతే? ఇంకా కొంచెం హనీ వేస్తున్నావా? ఓకే. మా అన్నయ్య రెడీ అయిపోయింది ఆల్రెడీ, ఫుల్లీ రెడీ అయిపోయి. ఓన్లీ లిప్ బామ్ ఒకే రాయండి. నేను ఇంకా రెడీగా నైటీ వేసుకొని కూర్చున్నాను. నాకు ఇప్పుడే లేచి కాఫీకో టీకో వెళ్ళారు. టీ తాగడానికి వెళ్ళారు పప్ప కదా, టీ తాగడానికి వెళ్ళారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి టీ కూర్చొని తాగి ఓస్మానియా బిస్కెట్ తింటున్నాను. ఇంట్లో ఓస్మానియా బిస్కెట్ లేదు, బ్రిటానియా బిస్కెటే ఉంది. టీ ఇస్తే వద్దు నాకు టీ. నేను ఇంకా మా అన్నయ్య సగం షేర్ చేసేసుకున్నాం. మేము చూడండి ఈరోజు ఈ కప్ లో తాగుతున్నాం, ఎందుకంటే టీ ఇంత పిసరే వచ్చింది. సో ఈ కప్ లో తాగేస్తున్నాం ఇద్దరు. నిన్న వీళ్ళందరూ వద్దన్నారు, మేము పొద్దున్న ఏం తాగాము, నువ్వు నీకోసం చేస్తాను. నాకు టీ పడకపోతే నేను స్టార్ట్ చేయను డే, నాకు కంపల్సరీ టీ ఉండాలి. నేను నా కోసం కొంచెం పాల్లోనే టీ చేస్తాను, నాకు ఎంత అవసరం ఉంటుందో. పొద్దున్నే లేచి మా మేడం గారు నా దగ్గర వచ్చింది, నేను కొంచెం టీ తాగుతాను, చలేసిస్తుంది అంట. షేరింగ్ ఏం చేస్తాం ఇంకా. ఇలా కప్పేసాను. ఇండక్షన్ కుక్ టాప్ కి ఒక గుడ్డతో కప్పేసాను, కెటిల్ కి ఒక గుడ్డతో కప్పేసాను. అండ్ ఇది స్టవ్ మీద కూడా ఒక కవర్ వేస్తాను, సో దట్ మట్టి అవ్వకుండా ఉంటుంది. బయలుదేరిపోతుంది అవుతుంది 5 o'clock. చీకటిగా ఉంది, నా ఫేస్ ఏం కనిపించదు. వెయిట్ అది కమ్ వెయిట్. నాగి కూడా బయలుదేరిపోయారు కార్ తాగడానికి. నేను ఇంకా మా అన్నయ్య బయలుదేరుతున్నాము. ఇప్పుడు అవుతుంది 5:30 అండ్ మేము జస్ట్ స్టార్ట్ అవుతున్నాము. 5:30 అక్కడ చూపిస్తుంది, ఇప్పుడు 5:15 అవుతుంది అండ్ మేము బయలుదేరిపోతున్నాము. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువ వీడియోస్, ఎందుకంటే ఇంకా నైట్ చీకటిగా ఉంది. మేము ఇప్పుడు డీజిల్ రీఫిల్ కోసం వచ్చాము. రీఫిల్ చేసేసి అప్పుడు మేము బయలుదేరుతాము. ఇప్పుడు ఇంకా 5:30 అవ్వలేదు. సో ఓఆర్ ఎక్కేసరికి 5:45 అయిపోతుంది మోస్ట్లీ. ఓఆర్ ఎక్కిన తర్వాత నాకు ఇస్తారు డ్రైవింగ్ అంటున్నాను, మరి తెలియదు, ఇంకా ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో నేను నాకు ఇస్తే ఓకే, లేదంటే తను తొక్కేస్తారు. ఎర్లీ మార్నింగే బైకర్స్ వాళ్ళది లైన్ చూడండి, అప్పుడే రోడ్ ఎక్కిపోయారు. మేబీ వీళ్ళు పని వాళ్ళేమో అనుకుంటున్నాను. పాలు తీసుకుని వెళ్తున్నారు. సో మిల్క్ బాయ్స్ వాళ్ళు మిల్క్ తీసుకుని డెలివరీకి వెళ్తున్నారు, అందుకోసమే వాళ్ళందరూ రోడ్ ఎక్కారు. ఎర్లీ మార్నింగ్ మిల్క్ కావాలి కదా మరి టీ తాగడానికి. ఫ్రీ ఎయిర్ నుంచి ఎఫ్ ఎగిరిపోయింది. సో ఏమైంది, రీ ఎయిర్. మానే అదే అండి నమ్మ, రీ ఎయిర్ అంటే ఏంటి అని అర్థం. అది రీ ఎయిర్ కాదు, ఎఫ్ ఎవరో తీసుకొని పట్టుకొని పోయారు, కాకొచ్చి పట్టుకొని పోయింది ఎఫ్ కి, అది వదిలేసింది. మేము ఓఆర్ ఎక్కిసాము. ఇప్పుడు ఫస్ట్ టోల్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా టోల్ నడుస్తూనే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంది చూడడానికి, అలా లైట్ వెలుగుతుంది, రోడ్స్ నీట్ అండ్ క్లీన్ గా ఉంది. ఆకాశం కొంచెం అలా ఇంకా జస్ట్ లైటింగ్ స్టార్ట్ అయింది, వెలుతురు వచ్చింది. సో బాగుంది చూడడానికి. ఇది ఎగ్జిట్ 17, మేము ఎగ్జిట్ 18 నుంచి స్టార్ట్ అయ్యాము అండ్ ఎగ్జిట్ 11 కి వెళ్ళి దిగుతాము. ఒక ఎగ్జిట్ కి ఇంకొక ఎగ్జిట్ కి మధ్య దూరం 6 to 7 kilometers, అప్రాక్సిమేట్లీ 6 to 7 kilometers అంట. సో ఇక్కడ 18 నుంచి 11 దాకా పండగే, అది కూడా మందు పట్టుకొని వెళ్ళాలండి, లేకపోతే ఫైన్ ఉంది.
లైట్స్ ఆఫ్ చేస్తారు, స్ట్రీట్ లైట్స్, వెళ్తురు వచ్చేసింది అని. వెల్కమ్ బ్యాక్ టు మమన్ మాన్యా ప్యాషన్. వైష్ణవి సందు చాలా హ్యాపీగా చాలా బాగున్నాను. నేను కూడా చాలా ఎక్కువ బాగున్నాను. ఎందుకంటే ఆఫ్టర్ అ లాంగ్ టైం మళ్ళీ ట్రావెలింగ్ చేసుకొని వైజాగ్ వెళ్తున్నాము. సో ఎంజాయ్ ఆ ట్రిప్. మళ్ళీ స్ట్రీట్ లైట్స్ ఇక్కడ ఉంది, ఆ మధ్యపాట్లో లేదు, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఉన్నాయి. ఎగ్జిట్ 16. ఇప్పుడు ఇక్కడ స్పీడ్ లిమిట్స్ రాసి ఉన్నాయి, ఎవరు ఎంత తొక్కాలని. ఏ లేన్ లో, అది ఏ లేన్ లో ఏ స్పీడ్ ఉండాలి అని. It's hard for me to let go, but I think that I'm fine. లెఫ్ట్ సైడ్ మీకు ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన రూట్, అది ఎగ్జిట్ 16. మనీ ఏమో వెయిట్ చేస్తుంది, ఎప్పుడు సన్ రైజ్ అవుతుందని చూస్తుంది. అది ఫస్ట్ టైం తొందరగా లేచింది కదా, అంటే షూటింగ్స్ అయినప్పుడు తొందరగా లేస్తుంది కానీ మళ్ళీ పడుకుని పోతుంది. సో ఇవాళ షీస్ వెయిటింగ్, ఎప్పుడు సూర్యోదయం వస్తే నేను చూసుకుంటాను అని. Finally feeling good again. So hard 'cause I loved you, but I'm finally feeling like myself. All of the wounds that were opened by you are now closing. I finally know how to live without hurting myself. I think that I am moving on 'cause I do feel less broken. I needed a sign, this is a sign that I'm healing. I'm finally healing from you. I'm finally healing from you. I'm finally healing. ఇదేమో వండర్లా, ఫుల్ వాటర్ ఇంకా ల్యాండ్ అన్ని గేమ్స్ ఉంటాయి ఇక్కడ. చాలా బాగుంటుంది. ఇది మేము బెంగళూరులో వెళ్ళాం కానీ హైదరాబాద్ లో ఇప్పుడు దాకా వెళ్ళలేదు. అండ్ ఎలాగో కరోనా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా అలౌడ్ లేదు మోస్ట్లీ. ఫ్లైట్ పైకి ఎక్కుతుంది, టేక్ ఆఫ్ అయింది ఇప్పుడు. ఇప్పుడు ఇది ఎగ్జిట్ 11 కిందకి దిగడానికి రౌడ్. మనం ఎగ్జిట్ 18 స్టార్ట్ అయ్యాం కదా, సో ఎగ్జిట్ 11 కి ఇప్పుడు దిగుతున్నాము. పై రోడ్ వెళ్తుంది ఎల్బీ నగర్ హైదరాబాద్ కి, కింద రోడ్ వెళ్తుంది విజయవాడకి. హైదరాబాద్ లో పడిన 5 days కంటిన్యూ వర్షంకి రోడ్లన్నీ పాడైపోయింది. మీకు నేను గ్రీన్ ఫీల్డ్స్ చూపిస్తున్నాను, చక్కగా ఉన్నాయి ఇక్కడ. గ్రీన్ గ్రీన్ గ్రీన్. అక్కడేమో డక్ బాత్ కో ఏదో అంటారు, తెలియదు నాకు, అవి ఉన్నాయి. చాలా బాగుంది. 7 అవుతుంది, సూర్యుడు పైకి వచ్చేసారు ఆల్రెడీ. ఇప్పుడు తెలంగాణ బార్డర్ దాటేసి ఆంధ్రాకి వచ్చేసాము. జస్ట్ ఇప్పుడే చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళు చెక్ చేస్తున్నారు కూడా. నాకు మాన్యకి నాకి పిచ్చి ఆకలి వేసేస్తుంది. వెయిటింగ్ ఫర్ మా రెస్టారెంట్ ఎప్పుడు వస్తుందో అని. 10 minutes అంటే 10 minutes అంట వెయిటింగ్. చాలా ఎక్కువ ఆకలి వేసేస్తుంది. మేము మా డెస్టినేషన్ కి వచ్చేసాము, హనీ రెస్టారెంట్. టిఫిన్ చాలా బాగుంటుంది. మేము కూర్చున్నాం రెస్టారెంట్ లో. జస్ట్ నీరసంగా అలసటగా అనిపిస్తుంది, రాత్రి పడుకోలేదు కదా. సో ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేసాము ఆల్రెడీ. ఇడ్లీ ఇంకా పూరి ఇచ్చాము. అవి తినేక ఇడ్లీ, దోశ, పూరి అవి అవైలబుల్ ఉందండి ప్రస్తుతానికి. సో అవి తినేసిన తర్వాత నెక్స్ట్ మేము నేను ఆర్డర్ ఇవ్వాలి, అవి చూడాలి. మన ఇంకా స్టిల్ మెన్యూ రీడింగ్ చేసుకుంటుంది. మన ఆకలి వేయట్లేదు కదా, వేయట్లేదా? అవి చూస్తే దానికి ఆకలి వేసిస్తుందంట. ఓ మై గాడ్. మాన్య క్వశ్చన్ అడుగుతుంది, ఏవి ఎంత రేట్ అని. నాగి అక్కడ ఆన్సర్స్ ఇస్తున్నారు. ఓకే. అమ్మ పడుకుని పోయింది. ముందు ఇడ్లీ తీసుకున్నాము, నాగి ఏమో సాంబార్ ఇడ్లీ తీసుకున్నారు. మాన్య తిను, నీకు ఆకలి ఇక్కడ నాకు ఇచ్చి నేను తినేస్తా. చెప్తుంది చాలా స్పైసీగా ఉంది మాన్య, జాగ్రత్తగా తిను. చాలా కారంగా ఉంది. కారంగా ఉంది. తిను, మా నోరు బాగాలేదు, దాంతో ఇంకా కారం అనిపిస్తుంది. చాలా బాగుంది. అది ఇడ్లీ తింటున్నాను.
పూరి నాకు ఇది పూరి కూడా వస్తుంది, సింగిల్ పూరి. బాగుందా? కోట్ చూస్తే అర్థం ఒక ఎల్లో కలర్ గా ఉంది, బాగుంది. మా అన్నయ్య పొడి అంతా ఫినిష్ చేస్తుంది. అది కారంగా లేదా? నెయ్యి వేసారని మొత్తం తినేసావు. మేము దోశ తెప్పించుకున్నాము. నోరు బాగాలేదని నాకేం టేస్ట్ అని అర్థం కావట్లేదు, అన్ని కారం కారంగా అనిపిస్తుంది. దోశ కూడా ప్లేన్ తెప్పించాను అనుకుంటున్నాను. ప్లేన్ దోశ తింటున్నాను నేను, చట్నీ సాంబార్ లేకుండా. కాఫీ బయట తాగాలంట, కాఫీ ఇక్కడ లేవు, సో బయట తాగుతాము. వెళ్ళి వచ్చేసి వీళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతాం. కొండ చక్కగా గ్రీనరీగా ఉంది, బాగుంది చూడడానికి. వెదర్ ఎండ ఉండేది, సడన్ గా ఎండ లేదు. మరి ముందుకెళ్తే ఇంకా ఉంటుందో ఉండదో తెలీదు. ప్రస్తుతానికి ఈ మొక్క చెట్టు చూసి చక్కగా ఉంది. ఇది చాలా బాగుంది చూడడానికి. చాలా కార్స్ వచ్చి ఆగుతుంది. టిఫిన్కి బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది. బిర్యానీ పెద్దగా బాగోదు కానీ బ్రేక్ఫాస్ట్ మాత్రం బాగుంటుంది. ఇప్పుడు మేము కాఫీ తాగడానికి బయటికి వచ్చాము, సో కాఫీ తాగుతాము. నేను మాన్య ఏం తాగదంట. నేను తాగవా మాన్య? వద్దాం నచ్చట్లేదా తాగడానికి? ఓకే, కాఫీ తాగేస్తాం, బయలుదేరిపోతాం. సో మోస్ట్లీ మా నెక్స్ట్ స్టాప్ ఏలూరు ఉంటుంది. ఏలూరులో ఎక్కడ తినాలి ఏంటి ఇంకా స్టిల్ నాట్ డిసైడెడ్. హనీ రెస్టారెంట్ మీకు జగ్యాపేట టోల్ దాటగానే మీకు లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. సో జస్ట్ టోల్ గేట్ దాటారా లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. అంటే బాగుంటుంది కూడా, చాలా పార్కింగ్ స్పేస్ ఉంది, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, బాగున్నాయి, నీట్ అండ్ క్లీన్ గా ఉన్నాయి అవి కూడా. అండ్ దెన్ మీకు స్నాక్స్ గట్రా ఏమైనా కావాలంటే దాన్ని కూడా అది కూడా మీకు ఉన్నాయి. బిస్కెట్ కానీ చాక్లెట్స్ కానీ చిప్స్ కానీ ఏమైనా కావాలంటే అక్కడ అది కూడా చిన్న షాప్ పెట్టాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ వన్ ప్లేస్. హనీ రెస్టారెంట్ బయట నుంచి చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ చెప్పాను కదా చిన్న స్నాక్స్ బండి లాగా చిప్స్ బిస్కెట్లు అన్ని అమ్ముతాడు. ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. మోస్ట్లీ నెక్స్ట్ చెప్పాను కదా ఏలూరు స్టాప్. సో ఏలూరులో దిగుతాము లంచ్ కోసం. కాఫీ స్ట్రాంగ్ చేయమన్నాను, ఓవర్ స్ట్రాంగ్ చేశాడు, చేదుగా ఉంది. నోరంతా చేదుగా కాకపోతే జ్యూస్ తాగినట్టుగా అనిపిస్తుంది నాకు నా నోరంతా. మేఘాలు ఎంత చక్కగా అదో ఒక డిజైన్ గా అదో ఒక షేడ్ గా ఉంది. మాన్యా పిల్లి మోగింది. మాన్యాది పిల్లికి ఏం పనిలేదు, 2 పిల్లలు పెట్టుకుంది. అదే 2 పిల్లలు ఎప్పుడు కావాలి మోగుతూనే ఉంటారు. ఒకసారి వచ్చారా? ఓ మై గాడ్, చూసారా? 2 బ్లూ. ఇది కృష్ణా నది అంట, నాకు తెలీదు, నాగి అన్నారు. నాకు వీటి గురించి పెద్ద ఐడియా లేదు. బాగుంది చూడడానికి, చాలా బాగుంది. నీళ్ళు ఫుల్ నిండిపోయి ఉంది. పని అవుతుంది రోడ్, చాలా బాగుంది. పొలాలు అవన్నీ. in this imperfect world, but I'm learning my way under this maze that I'm running through. Now when I think of you, I'm falling to a picture of you. You would leave me alive. Now when I think of you, I'm falling. All of the wounds that were open. విజయవాడకి వచ్చేసాము. ఇట్స్ ఓన్లీ 9:30కి విజయవాడ వచ్చాము. సో మా లంచ్ ఎక్కడ అని మేము ఇక్కడ డిసైడ్ చేయలేకపోతున్నాము. It's like I can't walk on the ceiling. Oh yeah, got me dreaming. మాన్య ఫుల్ డీప్ స్లీప్ లో ఉంది. పడుకోమని తలలో వేసుకొని పడుకోదు, అలా ఊగుతూ ఉంటుంది, అలా పడుకుంది. వెల్కమ్ టు ఏలూరు. ఏలూరు మమ్మల్ని స్వాగతం చేస్తుంది. స్వాగతం సుస్వాగతం. 10:35కి మేము ఏలూరు వచ్చేసాము. సో నాగి అంటున్నారు ఆబ్వియస్లీ లంచ్ కోసం వెయిట్ చేయడానికి అవసరం లేదు, మనం డైరెక్ట్ గా రాజమండ్రి వెళ్ళిపోతాము అని. 6 o'clockకి ఎక్కాం కదండి ORR. 6 o'clockకి ORR ఎక్కాము. అండ్ రాజమండ్రి ఏలూరు 10:35కి వచ్చాము. నాగి వాళ్ళు ఫుల్ జోష్ లో ఉన్నారు డ్రైవింగ్ చేయడానికి, ఎందుకంటే వైజాగ్ వెళ్తున్నారు కదా. సో ఫుల్ హ్యాపీ. అందుకోసం నిద్ర కూడా పట్టట్లేదు. జనరల్ గా టిఫిన్ చేసిన తర్వాత నాగికి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, బట్ ఈరోజు నిద్ర కూడా రాలేదు. సో వైజాగ్ వెళ్ళి హ్యాపీనెస్ కోసం ఎంత ఖుషి, ఎంత హ్యాపీయో. ఫస్ట్ డ్రైవ్ చేసి వెళ్ళిపోతున్నారు ఈరోజు. నేను నాగి కరెక్ట్ గా చెప్పాను. మేము ఇప్పుడు నాగి వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గరికి వచ్చాము. వాళ్ళు
పైకి రమ్మంటున్నారు, పైకి వెళ్ళి అప్పుడు వెళ్దాం. ఇలా తిరిగి 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 మెట్లు ఉన్నాయి, రౌండ్ 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 మెట్లు. నాకు మెట్లు ఉంటూ బాగోపోయాం. ఒకసారి మోహన్ గారితో మేము లంచ్ చేసాం కదా నాయుడు మామలో, వాళ్ళ ఇంటికి వచ్చాము. చెప్పింది కదా చిన్నప్పుడు ఫ్రెండ్స్ మా హస్బెండ్ అని. సో వాళ్ళ ఇంటికి వచ్చాము. మరి కిందసారి కూడా రాలేదు, ఈసారి కూడా రాకపోతే బాగా తొందరగా వచ్చాం కదా మేము కూడా. ఇప్పుడు 10:30 అవుతుందండి, 10:30 అవుతుంది వచ్చాం మేము. అందుకోసమే ఇంకెందుకు అని వాళ్ళ ఇంటికి వచ్చాం పైకి. ఆంటీ ఏమో టీ పెడుతున్నారు, సో టీ తాగేసి అప్పుడు ఇంకొక ఆంటీతో కలుస్తారు నాగి. వాళ్ళు కూడా చిన్నప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళందరూ. ఏలూరులో ఉన్న వాళ్ళు చాలా ఫ్రెండ్స్గా ఉన్నారు మా హస్బెండ్కి. సో అందుకోసం వాళ్ళ మమ్మీ కూడా ఇక్కడే ఉన్నారు. ఆవిడని ఒకసారి కలిసి వెళ్ళిపోతామని ఇక్కడికి వచ్చాము కలిసి. సో అప్పుడు మేము హైవే ఎక్కుతాము. సో మోస్ట్లీ ఐ థింక్ 11:30 అయిపోతుంది హైవే ఎక్సరికి. దాని తర్వాత రాజమండ్రికి లంచ్కి ఆగుతాం అన్నారు. మోహన్ గారు వాళ్ళ ఇంటి బాల్కనీ నుంచి మొత్తం వాళ్ళ రోడ్ పైన వాళ్ళ ఇల్లు. సో కాబట్టి రోడ్ అంతా బాగా కనిపిస్తూనే ఉంటుంది. అలాగే ఇంకా మోహన్ గారేమో వెళ్తున్నారు ఆంటీకి తీసుకొని ఇక్కడికి వచ్చేస్తారు. మనం ఎందుకు ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్దామని వచ్చేసి అసలు ఇక్కడే ఏకంగా కలిసి మాట్లాడి అప్పుడు మేము బయలుదేరిపోతాము. వాళ్ళిద్దరు ఎప్పుడు బయలుదేరిపోతున్నారు కార్లో.